హాయ్, వెల్కమ్ టు కళ్యాణ్ వీస్. అయితే డే 2 ఇప్పుడే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. అయితే ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత హైలైట్స్ మాట్లాడే ముందు రేపటి ప్రేమ అయితే వదిలాడు. ఆ ప్రోమోలో నిజంగా నాగమణికంటకి మంచి ఎపిసోడ్ అని చెప్పాలి. నిజంగా ఎంత ఎమోషనల్గా చెప్పాడంటే ఎమోషనల్ డ్యామేజ్ ఎమోషనల్ కనెక్షన్ తెలియదు, కానీ హౌస్ మేట్స్ అందరూ ఏడ్ చేశారు. బట్ అది ఒక పర్సన్ మీద చెప్తున్నప్పుడు ఆ పర్సన్కి అది ఆపోజిట్గా ఉంటుంది. బట్ దీని మీద క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. బట్ ఇందుకు చెప్పాలనిపించింది, అసలు రేపటి ప్రోమోలో మంచి ప్రోమో కట్ అయితే తీసాడు ఎడిటర్ అవడం, కానీ దండం పెట్టాలి, బాగా తీసాడు. ఒకసారిగా హైప్ బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఏంట్రా అనుకున్నాను నిన్నటి వరకు, బట్ మంచి కట్ తీశాడు. ఇంకా హైలైట్స్ వచ్చేసరికి సోనియా గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది, మీకు పర్సనల్గా తన గేమ్ నచ్చుతుందా నచ్చట్లేదా కింద మాత్రం కామెంట్ చేయండి, నాకు చెప్పాలి. అసలు సోనియా గేమ్ నాకు ఎలా అనిపిస్తుందా, ఏంటి వీళ్ళకి ఎలా అనిపిస్తుందా. అండ్ కమింగ్ టు సీత కూడా అనవసరంగా ఏంటి ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి యాంటీకి వెళ్ళిపోదాం అన్న దాంట్లో ఉందా, అది కూడా అర్థం కావట్లా. అండ్ మొత్తానికి పృథ్వీరాజు నోరు తెరిచాడు. పోయో అసలు నిన్నటి వరకు మనోడికి మాటలు రావేమో, ఇంట్లో ఉన్నాడో లేదనుకున్నాం, కానీ అసలు మాట్లాడితే ఇంక అసలు ఎవడో మాట్లాడడానికి సరిపడు. చాలా వ్యాలిడ్గా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాడు క్యాండిడేట్. సరైన క్యాండిడేట్ గుర్తుపెట్టుకోండి, టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు పృథ్వీరాజ్, అందులో డౌట్ లేదు మనోడి విధంగా. అండ్ నిఖిల్ ప్రతి దాంట్లోనే తనకి సంబంధం లేకపోయినా ఇరుక్కుంటున్నాడు. మరి అమర్ది ఏటో తెలియదు, కానీ అనవసరంగా ఇరుక్కుని తన ఎక్కువ ప్రొట్రై చేసుకుంటున్నాడు. అంటే ఎక్కువ తన ఎందుకు అదంతా అనవసరమైంది. వాళ్ళు నామినేషన్ చేసినప్పుడు ఈయన మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వడం, మళ్ళీ వీళ్ళిద్దరికి గొడవ అవడం. వాళ్ళు బాగానే ఉన్నారు, నామినేషన్స్ వేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఇది వీళ్ళిద్దరూ ఇంటర్ఫీరెన్స్, ఇదంతా కరెక్ట్ కాదు. ఒకటి క్లియర్గా మాట్లాడుకోవచ్చు, ఎక్కువ టైం వద్దు, షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకోవచ్చు. నా పేరు వచ్చి కళ్యాణ్, మీరు చూస్తున్నారు కళ్యాణ్ వ్యూస్. ఇంకా వచ్చేసరికి ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే మనకి సోనియా నిఖిల్ ఏంటి, సోనియా నిఖిల్ దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఎస్మి ఎందుకు చేసావు అంటే ఎస్మికి ఎందుకు ఇచ్చారని చెప్పి డెసిషన్లో తినుకున్న డౌట్స్ ఎందుకు చూస్ చేసావు అంటే తను నిన్న క్వశ్చన్ రైజ్ చేసింది నిన్నటి ఎపిసోడ్లో. దాని కంటిన్యూషన్ అయితే చూపించాడు. అలా జరిగింది. అండ్ నిఖిల్ నైనిక వీళ్ళిద్దరికి, నాగమణి కంట సోనియా వీళ్ళిద్దరికి గొడవలు వచ్చినాయి. అంటే డెసిషన్ వాళ్ళు ఇంక ఫైనల్ డెసిషన్ అయిపోయింది. బట్ నిఖిల్ కాన్ఫిడెంట్గా లేడు. అంటే అలా ఎందుకు తీసుకున్నావు అంటే అలా తీసుకున్నాను ఇలా తీసుకున్నాను ఏవో కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు, కానీ మనోడు వై యూఆర్ నాట్ కాన్ఫిడెంట్ అన్న పాయింట్ కూడా అక్కడ వచ్చింది ఆ డిస్కషన్లో. బట్ నిఖిల్ ఆ సోనియా అండ్ ప్రేరణ అండ్ సోనియా కాదు ఇంకొకటి నైనిక, వీళ్ళ ముగ్గురు డెసిషన్ ఫైనల్ డెసిషన్ కాబట్టి నైనిక నిఖిల్ కలిపి ఎస్మిన్ అయితే తీసుకున్నారు. అది వేరే విషయం. నెక్స్ట్ వన్ వచ్చి ప్రేరణ. అసలు ప్రేరణ ఎక్స్ట్రాలు చూస్తే నిజంగా కెమెరా ముందు వామ్మో కొంచెం నచ్చలే నాకు ఎందుకో. అంటే ఇంకో ప్రేరణ నాకు అంత పాజిటివ్ వైబ్ లేదు ఫస్ట్ నుంచి. అండ్ ఈరోజు గేమ్లో ఎలా అనిపించిందో అది కూడా చెప్తాను ప్రేరణ విషయానికి వస్తే. ఇంకా దీని తర్వాత వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు పుష్ప సాంగ్ అయితే మంచిగా హౌస్ మేట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు, సూపర్ ఎంజాయ్ చేశారు పుష్ప సాంగ్. నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. పుష్ప సాంగ్ గురించి మంచి ఎనర్జీ అది వచ్చింది. ఇంకా దీని తర్వాత వచ్చి మనకి మనకు మార్నింగ్ ప్రోగ్రామ్ చూపించినట్టు నాగమణి కంటే పడుకున్నాడు, దానికి కుక్కలు అరిచాయి. ఆ సమ్ డిస్కషన్స్ జరిగినాయి, ర్యాండమ్ డిస్కషన్స్. ఇంకా దీని తర్వాత వచ్చి నాగమణి కంటే పడుకున్నప్పుడు రియాక్షన్స్ చూస్తుంటే నాకు వేరేలా ఉంది. అసలు రియాక్షన్స్ అంటే ఒక అమ్మాయి ఇస్తున్నట్టు అయ్యో ఎలా అయిపోయింది అంటే నాకెందుకు ఎలా అనిపిస్తుందా, లేకపోతే ఇదేనా తన ఒరిజినాలిటీ అన్నది నాకు తెలీదు. అంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాగమణి కంటే రియాక్షన్స్ స్పెసిఫికల్గా నేను చెప్తున్నా రియాక్షన్స్ గురించి. అండ్ దీని తర్వాత వచ్చి సీతా బెడ్రూమ్ డిస్కషన్ నిఖిల్ అండ్ నాగమణి కంట సీత బెడ్రూమ్దే కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. ఆ డిస్కషన్ అది కూడా కొంచెం దీని గురించే, అంటే తను ఎందుకు పడుకున్నావు అని చెప్పి ఎస్మి ఎలా వచ్చింది తనకి పాయింట్ అర్థం కావట్లా. సమ్ ర్యాండమ్ డిస్కషన్ జరిగినాయి. ఓకే, ఇది పక్కన పెడితే నిఖిల్ నాగమణి కంట కొంచెంసేపు డిస్కషన్ జరిగింది. ఏదో జరుగుతుంది, నువ్వే ఎక్కువ ప్రొటెక్ట్ అవుతున్నావు. అండ్ నాగమణి కంటే కొంచెం మంచిగానే చెప్తున్నాడు నిఖిల్కి. అండ్ నిఖిల్ కూడా అర్థం అవుతుంది, బట్ నాకు ఇంకా తప్పట్లా, ఇంక దూకాను కదా అన్నట్టు ఏదో చెప్పాడు, ఏదో కవర్ డ్రైవ్ చేశాడు. ఇంకా దీని తర్వాత వచ్చి ఇంకేదేమైనా ఇంటి నుంచి బయటికి అయితే వెళ్ళనని చెప్పి నాగమణి కంటే చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాడు కుర్రాడు. మరి చూడాలి. అంటే మనకి లాస్ట్ సీజన్లో చూసుకుంటే రైతు బిడ్డ అని ఎలా సింపతి కార్డు తీసాడో, అలా ఇది కూడా సింపతి అంటారా. ఎందుకంటే ఎమోషనల్గా నా పిల్లాన్ని వదిలేసాను, నా పిల్లకి దూరంగా ఉన్నాను, మా ఫ్రెండ్ మా అమ్మని ఇలాగా చేయడానికి అవ్వలేదు, ఎవరినో అప్పు తీసుకొచ్చి మరి ఆ రోజు కార్యక్రమం చేశాను, ఇవన్నీ మాట్లాడుతుంటే సింపతి కార్డ్ అని మన వాళ్ళు వెంటనే వేసేస్తారు. మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ ఇదే వేస్తారు. బట్ సింపతి కాదు, తను అలా చూసి వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ నేను తన ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో తన రైటింగ్స్ని సక్సెస్ అవ్వాలి, కాన్ఫిడెంట్గా ఉండాలని చెప్పి తను ఇప్పుడు 2019, 20, 21లో
22లో రాసుకున్నాయి, కొన్ని హైలైట్స్లో అయితే పెట్టుకున్నాడు. అది చూసి మనోడు కొంచెం ఐడియా ఉంది. సో వాట్ ఈజ్ వాట్ అనేది కొంచెం థియరిటికల్గా ప్రాక్టికల్గా ముందుగానే మంచి విజన్ ఉన్నాడు. నాకు అది అర్థమైంది బాగా. బట్ తన రియాక్షన్స్, తన గేమ్ ప్లే ఇదా అన్నది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. సో నామినేషన్స్లో ఎక్కువ ఓట్లే పడ్డాయి నాగమణికంటకి. అండ్ తర్వాత బేబక్కకి ఆల్మోస్ట్ పడ్డాయి బేబక్కకి. సో బేబక్ అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేటరీ కంటెస్టెంట్, బేబక్ ఫిక్స్ అయిపోయింది, అందులో డౌట్ లేదు. ఇంకా దీని తర్వాత వచ్చి ఇంకా సీత బేబక్క వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ వచ్చిందంటే, నేను ఆమ్లెట్ వేసుకుంటాను, నువ్వు వచ్చిన కర్రీలో కారం ఎక్కువ ఉంది. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న గొడవలు కామన్. బట్ దాన్ని డ్రాక్ చేసి అన్నారు, ఈ ఇంట్లో ఒకేసారి పొయ్యి వెలిగిస్తామమ్మా, అన్నిసార్లు వెలిగించాం అని చెప్పి బేబక్క చెప్పడం, అది ఓకే, టోటలీ ఫైన్. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి అసలు నాగమణికంట అసలు నాకు అర్థం కాలేదు. బేబక్క పాయింట్ మాట్లాడి మళ్ళీ తినేందుకు మళ్ళీ వెళ్తున్నాను అర్థం కాదు. వాళ్ళు చేసుకుంటే మళ్ళీ దానికి వచ్చి మళ్ళీ ఇలా అంటున్నాను. నాగమణికంటే ఒక్కోసారి బాగానే ఉంది, కానీ మీరెందుకు బ్యాడ్ అవుతున్నారు, అసలు మీరెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు హౌస్ది, మీకు నేను నెక్స్ట్ డే ఈ పాయింట్ అయింది కుక్కర్ వల్ల, ఈరోజు మీకు పాయింట్లు పడుతూ ఉన్నాయని చెప్పి తను చెప్తున్నాడు. ఉచిత సలహాలు ఎందుకురా బాబు, వాళ్ళకి తెలుసు నీ మీద వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్. బేబక్క నువ్వంటే ఇంకా కొంచెం ఏజ్ల పరంగా వాళ్ళు చాలా చూసి వచ్చారు కదా. మనోడు చెప్తున్నాడు, నిన్న ప్రెజర్ కుక్కర్ మీద ఒక పాయింట్ పడింది, ఈరోజేమో కారం అంటున్నారు, ఇలా డైలీ ఒక పాయింట్స్ పడుతున్నాయి జాగ్రత్త అని చెప్తున్నాడు. బట్ ఆవిడ ఇంకోలా కన్వే చేసింది. బట్ నిఖిల్కి ఆ పాయింట్ అర్థమైంది. నిఖిల్ కూడా చెప్పాడు ఏదో ఇలా ఉందని చెప్పి. సో అదేం పక్కన పెడితే నబీల్ ఈసారి వెళ్ళి ఆమ్లెట్ అడిగాడు. అక్కడ డిస్కషన్ కూడా జరిగింది. ఇలాగా ఎందుకు వేసుకోకూడదు, నా ఎగ్ నేను తీసుకుని చేద్దాం అని చెప్పి అక్కడ హౌస్ మేట్స్ అందరినీ తీసుకొచ్చాడు. అక్కడ కూడా కొన్ని డిస్కషన్ అయితే జరిగింది. అండ్ పృథ్వీరాజ్, సోనియా వీళ్ళిద్దరూ వెనకాల గుసగుసలు ఆడేసుకుంటారు. ఇక్కడ ఏదో ఆమ్లెట్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. పక్కన పృథ్వీరాజ్, సోనియా అప్పుడే కొంచెం ఏదో మాట్లాడుతున్నాడు మనోడు. అంటే ముందు మాట్లాడి ఉంటాడు, బట్ మనకి టీవీ టెలికాస్ట్లో అయితే ఇదేం చూపించరా. అయితే దీని తర్వాత వచ్చేసరికి నిఖిల్, యస్మి నుంచుని, అంటే అందరూ కూర్చుని డైనింగ్ మనకి హాల్లో కూర్చుని, నువ్వు హౌస్, నువ్వు రేషన్, నువ్వు హౌస్ క్లీనింగ్, నువ్వు బాత్రూమ్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అయితే చెప్తున్నారు. అది మనం చూసాం. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి సీత ఏమో, నేను కిచెన్లో ఉండేదని నన్ను ఎందుకు రిక్వెస్ట్ చేశారు, నాకు కిచెన్ కంఫర్ట్ ప్లేస్ అని చెప్పి అక్కడ ఒక అరగంట డిస్కషన్ పెట్టింది. నిజంగా లైవ్ చూసిన వాళ్ళకైతే బుర్ర పాడైపోద్ది డిస్కషన్. వామో, ఇంకా సోనియాకు దండం పెట్టాలి. నిజంగా సోనియా అయితే ఇంకా దారుణం ఉంది బాబు. సీత అనుకుంటే సోనియా ఇంకా ప్రతిదానికి హౌస్లో లేదా నువ్వు అసలు బేబక్క నేను రిక్వెస్ట్ చేశాడే, నా హౌస్లో నిన్ను ఎవరు ఉండమన్నాడా, నేను హౌస్ కిచెన్ హెడ్గా ఎవరు ఉండమన్నది. సోనియా అసలు ఒక్కొక్కసారి వ్యాలిడ్ పాయింట్ నాకు బాగా అనిపించింది. బట్ ఒక్కొక్కసారి నాకు గేమ్ అసలు నచ్చట్లా. అంటే రతిక ఎలా ఉంటుంది మనకి లాస్ట్ సీజన్లో, ఈ సీజన్లో సోనియానా నాకు పర్సనల్గా అనిపించింది. రతిక అనుకుంటున్నాను ఈ సీజన్ రతిక, సోనియా అందులో డౌట్ లేదు. సోనియాకు దన్నం. అండ్ దీని తర్వాత వచ్చేసరికి నిఖిల్ చాలా చెప్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, బట్ అర్థం కావట్లే వాళ్ళకి. ఇంకా వదిలేస్తాడు, టాపిక్ వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. నామినేషన్లో ఇప్పుడు చెప్పారు కదా, ఈ వారం చీఫ్స్ అంటే ముగ్గురు, నిఖిల్, అలాగే యస్మి, అలాగే నైనిక, వీళ్ళ ముగ్గురు సేవ్ అయినట్టు. అండ్ వీళ్ళిద్దరు ముగ్గురు ఎవరో ఒక డెసిషన్ మీదే ఇద్దరిలో, అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తాడు. ఆ ఇద్దరిలో ఎవరిని నామినేట్ చేయాలి అన్నది ఈ చీఫ్స్ చేతుల్లో ఉంది. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, చీఫ్స్ ముగ్గురు కలిపి ఒక డెసిషన్ తీసుకోవాలా, లేకపోతే ఎవరిష్టం అన్నట్టు వాళ్ళ నాకు అది అర్థం కాల. ఎందుకంటే ముగ్గురులో పరిగెట్టేసి వచ్చేసి టక్మన్ వచ్చి కత్తి ఇలా గుచ్చుతున్నారు ముగ్గురు చీఫ్స్లో ఒకటి. బట్ బిగ్ బాస్ ఎప్పుడు అలా ఇవ్వడు కదా, ముగ్గురు ఐకమత్యంగా కలిసి ఒకటి మీరే ఇవ్వాలి ఒకటి అన్నారు. బట్ ఎందుకు వీళ్ళు ముగ్గురు ఇలా చేశారా నాకు అర్థం కాల. అంటే చూడాలి, ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా, లేకపోతే అది కరెక్టా, లేకపోతే వీకెండ్లో బిగ్ బాస్ నాకు ఒకసారి ఎలాగో క్లారిటీ ఇస్తారు దాని మీద. అంటే నాకు అనిపించింది, అంటే మనోడు అంటే ముగ్గురు సంచాలకులు ముగ్గురు చీఫ్స్ ఉన్నంటే వీళ్ళు ముగ్గురు ఏకీభవించి ముగ్గురు ఒకే దాని మీద అయితే మాట్లాడాలి. బట్ అదైతే మాట్లాడాలా. ఇంకా నామినేషన్స్లో వచ్చేసరికి ఈరోజు కొన్ని నామినేషన్స్ జరిగినాయి. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఫుల్ నామినేషన్ జరగబోతున్నాయి. ఇంక ఫస్ట్ వచ్చి సోనియా ఏం చేసిందంటే, బేబక్క ఫుడ్ మీద ఇలా కారం జరిగింది, నన్ను ఇది జరిగిందని చెప్పి పాయింట్ రేస్ చేసింది. తర్వాత ప్రేరణను కూడా నామినేట్ చేసింది. అయితే ప్రేరణ నామినేట్ చేస్తుంటే ఆ ముగ్గురు చీఫ్స్లో ఏం చేశారంటే సోనియాని ట్రై చేశారు.